ఎయిర్టెల్లా, జియోనా, టాటానా ఇన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్లో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే స్పీడ్. 2G స్పీడు, 3G స్పీడు, 4G స్పీడు, 5G స్పీడు. ఇప్పటికీ 5G అన్ని కోణాల్లో కూడా రావట్లేదు. క్వాలిటీతో పాటుగా వేగం కావాల్సి ఉంది, బఫర్ కాకుండా ఆగాల్సి ఉంది. సరే, ఇప్పుడు గతంతో పోల్చుకుంటే చాలా మార్పులు జరిగినాయి. అయితే ఇప్పుడు స్టార్లింక్ ఎవరిదైతే ఎలన్ మస్క్ వాళ్ళకి సంబంధించి ఇండియాలో రావడానికి రెడీ అవుతుందో అది అన్నిటికంటే ఇప్పుడున్న క్వాలిటీలు అన్నిటికంటే 80 నుంచి 90% వేగం అవుతుందట. అదే సందర్భంలో జియో కావచ్చు, ఏదైతే ఇతర సంస్థలు వాళ్ళకి సంబంధించినటువంటి వన్ వెబ్ లాంటి ప్లాట్ఫామ్కి రెడీ అవుతున్నారు. ఈ స్టార్లింక్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి భారత ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. వీళ్ళు అనుమతిస్తే 3 నెట్వర్క్లు ఇప్పటికే ఒప్పందం చేసుకుని జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు వాళ్ళకి లభిస్తుంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా మొదటి ఫేజ్లో ముంబాయి, పూణే, ఇండోర్ ఈ 3 సిటీలలో ఈ సర్వీసెస్ అందించడానికి సిద్ధపడుతున్నారు.